హాయ్ అండి అందరికీ. ఉచిత ఇంటి స్థలానికి సంబంధించి అప్లికేషన్స్ ఎప్పుడు మొదలవుతాయా, ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారండి. మరి ఇప్పుడు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ కింద ముందుగానే చెప్పారండి ఇస్తానని. అదేవిధంగా ఇప్పుడు మనకు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. మన గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ని కలిస్తే మనకు ఒక అప్లికేషన్ ఇస్తారండి. దాని మీద మన ఫోటో అతికిచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ నుండి విఆర్ఓ గారు లాగిన్కి వెళ్తుందండి. విఆర్ఓ గారి నుండి ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ నుండి ఆర్డీఓకి, ఆర్డీఓ నుండి జేసీ గారి దగ్గరికి వెళ్తుందండి. జేసీ గారి దగ్గర ఫైనల్ అయిపోతుంది. అన్ని అర్హతలు నుండి మనం కనుక ఖచ్చితంగా అప్లై చేసుకుంటే జేసీ గారి దగ్గర ఫైనల్ అయినటువంటి లిస్టులో మన పేరు అనేది వస్తుందండి. మరి అది అసలు దీనికి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటండి? జీవో నెంబర్ 23 ప్రకారం ముందుగానే ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులని ముందుగానే చెప్పారండి. ఒకసారి దాన్ని పరిశీలించండి. వైట్ రేషన్ కార్డు ఉండి బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులేనండి. సొంత ఇల్లు లేని వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. ఇది ఒక గొప్ప అవకాశం. ఇందులో ఎలాంటి మోసం అనేది జరగదండి. పర్టిక్యులర్గా అన్నీ చెప్పారండి. సొంత స్థలం ఉన్నా సరే, సొంత ఇల్లు ఉన్నా సరే ఇది అవకాశం ఉండదని చెప్పారు. 4 వీలర్ ఉన్నా సరే, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా సరే, సొంత ఇల్లు ఉన్నా సరే, గత ప్రభుత్వంలో ఇల్లు వచ్చినా, స్థలం వచ్చినా, గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఇలాంటివి ఏది ఉన్నా సరే దీనికి అర్హత కాదని ముందుగానే అన్నీ వాళ్ళు చెప్పారండి. అలాగే ఒకసారి స్థలం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ స్థలంలో నివాసం అనేది జరగాలండి. 2 సంవత్సరాల లోపు ఇల్లు ఖచ్చితంగా కట్టాలి. ఎవరికి కూడా అమ్మకూడదు, కొనుగోలు చేయకూడదు అని చెప్పారు. ఎవరి పేరు మీద వచ్చిందో వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందని చెప్పారండి. సొంత ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా సొంత ఇల్లు పొందాలి అనేటువంటి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు అండి. ఇందులో ఎలాంటి మోసం అనేది జరగదండి. సొంత ఇల్లు కట్టుకోవాలి అనే ఇప్పుడు ఒక కళ, దాన్ని నెరవేర్చుకోవటానికి ముందుకు సాగండి.